మూడవ రోజు స్త్రీయే వెలుగు. టార్కున్ గారు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారండి ఏ విషయాన్నైనా. కానీ స్త్రీ సృష్టికి మూలం కదా. స్త్రీ లేకపోతే సృష్టి కష్టమే. చాలా మంది బిడ్డల్ని కని కూడా బిడ్డల విలువ వాళ్ళకి తెలియట్లేదు. బిడ్డలు లేక ఒక పక్కన అల్లాడిపోతున్నారు. బిడ్డలు ఉండి వాళ్ళని ప్రేమగా లాలించలేకపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక బిడ్డ రూపాంతరీకరణ చెంది భూమికి దిగి రావాలి అంటే ఎంత పెద్ద ప్రణాళికో. అసలు ఒక బిడ్డ ఏర్పడటం అనేది చాలా చాలా పెద్ద ఊహించని ప్రాసెస్ అండి. ఎంతో మదనం లోపల జరుగుతుంది. ఇదంతా క్రియేటివిటీ అయినాక ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. అంత కష్టపడి కన్న బిడ్డని వదిలేయటమో నిర్లక్ష్యం చేయటమో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మల దగ్గర పడేసి సంపాదనల కోసం పరిగెడిగే తల్లులు ఒక్కసారి ఆలోచించాలి. ఈ బిడ్డలే కలగక అనేక రీతులు ప్రయత్నిస్తూ అనేక రకాలుగా నరక యాతన అనుభవిస్తున్నారు. ఉండి వీళ్ళు ఆనందాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకోవాలి, ఆనందాన్ని పొందాలి అని ఆరులు చాల్చే తల్లులు పడరాని పాటలు పడుతున్నారు. ఒక్కసారి స్త్రీ జాతి ఆలోచించాలి. చాలామంది యాక్టర్స్ హిందీ కూడా తెలుగు వివాహమైనాక బిడ్డలు పుట్టినాక సినిమాల్లో యాక్ట్ చేయటం కూడా మానేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బిడ్డతో స్పెండ్ చేయటం అనేది అపురూపమైన విషయం కాబట్టి. సంపాదన కోసం బిడ్డల్ని వదిలేకండి. అలానే అందరినీ ప్రేమగా చూడగలరు, కడుపున పుట్టిన బిడ్డని ప్రేమగా చూడలేరు. ఇలాంటి తల్లులు, ఆధునిక తల్లులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. చాలా అవేర్నెస్ రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనం ఈ బిడ్డల పట్ల చూపించే నిరాసక్తి అందామో లేకపోతే విరక్తి అందామో ఏసుడింపు అందామో రేపు ఆ పిల్లలు అలిమిక అనే విధంగా తయారవుతారు. దానికి ఎవరు బాధ్యులు? ఒక్కసారి ఆలోచించాలి కదా. సో టార్కున్ గారు ఏం చెప్తున్నారో చూద్దామా అండి. పెళ్లి కాకుండా గర్భవతులైన వారికి సమాజపు సహాయం అవసరం. వారి కోసం కొన్ని ఆశ్రమాలు నడపాలి. అక్కడ వారికి ఆశ్రమంతో పాటు ప్రశాంతత, వైద్య సహాయము, మనోధైర్యాలతో పాటు వృత్తి విద్యా శిక్షణ అందజేయబడాలి. వారికి తమ ఇష్టానికి అనుగుణమైన ఆధ్యాత్మిక మార్గం అనుసరించే స్వేచ్ఛ ఉండాలి. అవి ప్రేమ, అవగాహన, వివేకాలతో నడపబడి యువతులు మంచి బిడ్డలకు జన్మనిచ్చేటట్లు ఉండాలి. ఆ ఆశ్రమంలోనే బిడ్డల సంరక్షణ విభాగం కూడా ఉంటే తల్లి పనికి వెళ్ళినప్పుడు పిల్లలు ప్రేమగా శ్రద్ధతో చూసుకోబడతారు. ఒక గర్భవతి అయిన స్త్రీకి సహాయం చేయటంలో మనం భవిష్యత్తులో రాబోయే సాంఘిక ఆర్థిక సమస్యలను తగ్గిస్తున్నామన్న సంగతి మరువకూడదు. ఇక చివరిది అతి సున్నితమైనది. ఎవరి కోసం పరిశోధన జరపబడిందో వెల్లడి చేయటం. కొన్ని వారాల తరువాత రెండు వైపుల వాళ్లకు అన్ని అంగీకారమైతే ఆ యువకులను వైద్య పరీక్ష కోసం వైద్యుని వద్దకు తీసుకువెళ్తారు. ఆ పరిశోధనలో నెగ్గని వారి విషయం అత్యంత రహస్యంగా ఉంచుతారు. చాలా మంది యువకులను మళ్లీ ప్రత్యేక పాఠశాలకు తిరిగి వెళ్లమని 5 బాధ్యతాయుత అంశాల శిక్షణను మళ్లీ తీసుకోమని కోరతారు. మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అదే విధంగా చేస్తారు. ఆ విధమైన చర్యలు నిజాయితీతో చేయబడితే భవిష్యత్తులో రాబోయే అనేక దుఃఖాలను, విపత్తులను తప్పించుకోవచ్చు. తమ కుటుంబాలకు, వంశాలకు సలహాదారులైన వివేకమూర్తి వివరించిన కొందరు గొప్ప స్త్రీలను కలుసుకునే భాగ్యం నాకు లభించింది. వాళ్ళు ప్రపంచ ఆధ్యాత్మిక నిర్మాణానికి తల్లులు, పునాదిరాళ్లు వంటి వారు అని భావించారు. ఆ కారణం వలన బాలికలను మాతృత్వపు పవిత్ర బాధ్యత స్వీకరించడానికి సంసిద్ధం చేసేవారు. గ్రామాల్లో తల్లులు ఈ విషయంలో కూతుళ్లకు సూచనలు ఇచ్చేవారు. తల్లిగా ఉండటం వారి అత్యున్నత విధి అని దానికి సిద్ధపడటం కోసమే పట్టాపుచ్చుకోవాలని తల్లులు తెలిపేవారు.
యువతులు తల్లిగాను ఆ పైన అమ్మమ్మ లేదా నాయనమ్మగా మారటానికి తమ విధులను బాధ్యతలను ఆసక్తిగా నిర్వర్తించేవారు. అదేవిధంగా మగపిల్లల శారీరక పటుత్వాన్ని, సమర్థతను, నైపుణ్యాన్ని వ్యక్తీకరించేందుకు రకరకాల క్రీడలు నిర్వహించేవారు. యువతి తల్లిదండ్రులు యువకుని ఆరోగ్యం, ధైర్యం, ప్రేమతత్వం, సహనం, విద్య, నైపుణ్యం, నీతి నియమాల గురించి పరిశీలన జరిపించేవారు. తల్లిదండ్రులు తమ కొడుకులకు స్వతంత్ర జీవనం, వృత్తి శిక్షణ అలవాటు చేసేవారు. ఒక పురుషుడు పెండ్లి చేసుకొని పిల్లలను, సంసారాన్ని పోషించటానికి ధైర్యం అవసరం. పిరికితనం ఆధ్యాత్మిక లేమికి, మనశ్శక్తి లోపోవటానికి, గ్రంథులు సరిగా పనిచేయకపోవటానికి లేదా మనస్సులో దాగి ఉన్న ముద్రల ఫలితానికి చిహ్నం. స్త్రీకి ధైర్యవంతుడినే పెళ్లాడాలన్న అభిలాష ఉంటుందా? మాస్టర్స్, ఇక్కడ మీతో ఒకటి చిన్నది పంచుకోవాలి. చెప్పాలి అంటే నాకు వివాహం మీద ఒక అభిప్రాయము అట్లా ఏమీ ఉండేది కాదు. కానీ నేను మ్యారేజ్ అయినాక మా వారిని ఒకటి అడిగా. ఏదో సినిమాకి తీసుకెళ్లారు, రాజేంద్ర ప్రసాద్ ఫైటింగ్ చేస్తుంటే మీరు కూడా ఇట్లానే ఇద్దరు ముగ్గురిని కొట్టేయగలరా అని అడిగాను. మేబీ స్త్రీలు సహజంగా ధైర్యవంతునే కోరుకుంటారేమోనండి. ఎందుకంటే తనకి రక్షణగా ఉంటారు. ధైర్యం ఉంటేనే ఒక మగవాడు ఏదైనా సాధించగలడు అనేది స్పష్టత కదా. భవిష్యత్తు జంట యొక్క రెట్టు కుటుంబాల ప్రతిష్ఠ ఇంకో ముఖ్యమైన అంశం. ఇప్పటి యువతీ యువకులు కుటుంబ ప్రతిష్ఠ అనే అంశాన్ని పట్టించుకోరు. వాళ్ళ ఆసక్తి అంతా తమ కోరికలు తీర్చటం మాత్రమే.